మదనపల్లిలో సోమవారం కోర్టుకు హాజరైన అఖిలపక్ష నాయకులు ఈ సందర్భంగా రంగాపూర్ రామ్దాస్ చౌదరి గారు మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మక నైపుణ్యం ఉన్న మదనపల్లిని జిల్లాగా చేయాలని అఖిలపక్షంతో కలిసి చేసిన ఆందోళనలు ఈ వైసీపీ ప్రభుత్వం నిరుపయోగం చేసిందని, కనీసం చర్చలకు కూడా పిలవకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని మదనపల్లి, వాల్పాయాడ్, తాండాపల్, పీలేరు, పొంగనూరు నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అలాగే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన 27/2023 యాక్ట్ను రద్దు చేయాలని, సివిల్ కోర్టులో ఉంటే ప్రజలకు న్యాయం చేకూరుతుందని సివిల్ కోర్టు నుండి తీసివేసి రెవెన్యూ అధికారులకు పట్టం కట్టారు కాబట్టి రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు లోనవుతుంది కాబట్టి ఆ యాక్టును వెంటనే రద్దు చేసి ప్రజలకు, న్యాయవాదులకు న్యాయం చేయాలని అఖిలపక్షం తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్కే వెంకటేష్, పీటీఎం శివప్రసాద్, టీడీపీ రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్, టీడీపీ రైతు ప్రధాన కార్యదర్శి రాచకొండ బంధుబాబు, సిపిఐ కృష్ణప్ప, సిపిఎం మురళీ తదితరులు పాల్గొన్నారు. అహేతుకంగా హేతుబద్ధత లేని ఒక విధానంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క ప్రయోజనాలకి ఉపయోగపడే విధంగా కొత్త జిల్లాల ప్రక్రియను చేపట్టడం జరిగింది. అప్పుడు కూడా మేము సహేతుకంగా ఆలోచించమని, హేతుబద్ధంగా ఆలోచించమని 633 రోజులు మదనపల్లె ప్రజల పక్షాన జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం చేశాం. 2826 దరఖాస్తులు మదనపల్లె ప్రజల పక్షాన జిల్లా కలెక్టర్ గారికి సమర్పించాం. రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున జిల్లా కోసం ఆందోళన జరిగింది లేదు, ఇంత పెద్ద ఎత్తున వినతులు కూడా వచ్చింది లేదు. అయినా కూడా ప్రజల ఆకాంక్షలని, అభిష్టాన్ని, మనోభావాలని అగౌరవపరుస్తూ మదనపల్లెను జిల్లా చేయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసింది. దీనికి ఆ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకునే రోజు కూడా దగ్గరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జిల్లా ఇవ్వకపోతే కేసులు పెడితే, మళ్ళీ కేసుల్లో ఇప్పుడు కోర్టుల చుట్టూలా ప్రజలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులందరూ కూడా తిరిగే పరిస్థితి తెచ్చిపెడితే, మీకు అవసరమైన చోట రౌడీ షీటర్ల మీద కూడా కేసులు ఎత్తేస్తూ ఉన్నారే, ఆ ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మట్టి మాఫియా అందరి మీద కేసులు ఎత్తేస్తూ ఉన్నారే, మరి జిల్లా కోసం న్యాయబద్ధంగా పోరాడిన ఉద్యమకారుల మీద పెట్టిన తప్పుడు కేసులను ఎందుకు ఎత్తేయలేదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పటికైనా మీకు పరిపాలన మీద గౌరవం ఉంటే ఏదైతే దుర్మార్గంగా మా మీద పెట్టారో, ఈ మదనపల్లి ఉద్యమకారుల మీద పెట్టినటువంటి 15 కేసులు ఉన్నాయి, అన్నీ కూడా ఎత్తేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పటికైనా మీరు కనీసం సిగ్గు తెచ్చుకొని, అయ్యా మదనపల్లె ప్రజలకి అన్యాయం చేసినటువంటి భావనకి వెళ్ళి మదనపల్లె జిల్లాను ఇప్పటికైనా ప్రకటించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ప్రకటించకపోతే ప్రజలే ప్రకటించుకునే రోజులు దగ్గరలో వస్తాయి. ఎన్నికల్లో తగిన గుణపాఠం ఈ నియోజకవర్గాల ప్రజలు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని కూడా నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. నెరవేర్చాలి, ఈ మదనపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఈ మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలు నేతలు పోరాటం చేస్తే దాదాపు 2 సంవత్సరాలు నడిచినటువంటి ఈ పోరాటంలో ఎక్కడ కానీ పబ్లిక్ కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరంగా ఉద్యోగం చేయనప్పటికీ కూడా వాళ్ళ ప్రభుత్వానికి, పబ్లిక్కి అంతరాయాలు కలిగించారనే నెపంతో దాదాపు 30 కేసులు ఈ ఉద్యమకారుల పైన పెట్టారు. 30 కేసులు జిల్లా అడిగినందుకు కేసు పెట్టారంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారికి, వీళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఏమాత్రం సిగ్గుందా, లేక ఈ మదనపల్లి ప్రజలపైన మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో ఈ కేసులు బట్టి అర్థమవుతుంది. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏమంటే, మీరు జిల్లా ఇవ్వకపోయినప్పటికీ కూడా 30 కేసులు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఓటు అడిగే హక్కు కోల్పోయిందని కమ్యూనిస్టు పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. పెత్తందారులకు ఉపయోగపడుతున్నటువంటి రెవెన్యూ సిబ్బంది చేతుల్లో పెట్టి ఇవాళ పేదలు కానీ అట్టడుగు వర్గాల భూములను రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు నేనే ఉంటాను, నా మంత్రులే ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు
పెద్ద పెద్ద 100 ఎకరాలు భూస్వాములు చేసుకుందామనే పద్ధతిలో ఈ యాక్ట్ని తెచ్చారు. ఈ యాక్ట్ని కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ యాక్ట్ ఇంప్లిమెంట్లో వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటానికి మేము సిద్ధమనేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో దాదాపు 4 సంవత్సరాల పాటు పోరాటం చేస్తే ఉద్యమాలను ఉక్కుపాదంతో తొక్కాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ జిల్లాకు పెద్ద దిక్కుగా చెప్పుకుంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కను సైకిల్లో జిల్లా జరిగింది. మదనపల్లి ప్రాంత ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా ఈ జిల్లాను ఏర్పాటు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులపైన అక్రమ కేసులు బనాయించి భయాందోళనకు గురి చేసి జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సిగ్గుసేటు. ఇప్పటికైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏకపక్షంగా మీరు దుందుడుగా పోతే మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారు ఈ ప్రాంత ప్రజలు. ఇప్పటికైనా మా పైన పెట్టినటువంటి అక్రమ కేసులకు మేము భయపడలేదు, కానీ జిల్లా ఇవ్వకుండా పోయడానికి ఈ ప్రాంత ప్రజల మనోభావాన్ని దెబ్బతీసినటువంటి మీకు గోరీ కట్టడానికి మదనపల్లి ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారని కమ్యూనిస్ట్ పార్టీకి హెచ్చరిస్తున్నాం. ఇలాగా చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము చేసిన ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా నిరుపయోగం చేసింది వైసీపీ ప్రభుత్వము. కనీసము మమ్మల్ని చర్చకు కూడా పిలవకుండా ఏకపక్షంగా వ్యవహరించిన ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో మదనపల్లి, తమ్మళ్లపల్లి, పుంగనూరు, వాయిల్పాడు నియోజకవర్గ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అట్లాగే ఈ ప్రభుత్వము తీసుకొచ్చిన 27/2023 సీక్రెట్ యాక్ట్ని రద్దు చేయాలని. ఎందుకంటే ఏదైనా టైటిల్ డిక్లరేషన్ అనేది ఒక సివిల్ కోర్టులో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అటువంటిది సివిల్ కోర్టు పరిధి తీసేసి ఇప్పుడైతే రెవెన్యూ అధికారులకు మీరు పట్టం కట్టారో ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతుంది. కాబట్టి ఆ యాక్ట్ను వెంటనే రద్దు చేసి ప్రజలకి అటు లాయర్లకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము అఖిలపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నెరవేర్చే సమయం ఆసన్నమైంది. వచ్చే కొద్ది నెలలలో మదనపల్లి జిల్లా కాబోతోంది. గతంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము అనేక ధర్నాలు, పోరాటాలు చేస్తే మా మీద ఈ దుర్మార్గమైన ప్రభుత్వం కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధిస్తూ ఉంది. మనకు ప్రజాస్వామ్యంలో మీటింగులు పెట్టుకునే హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, ధర్నాలు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. అయితే అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ హక్కులన్నింటినీ కాలు రాశాడు. కనీసం ఇతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. ఇక్కడ తెలంగాణలో మొన్ననే చూశారు, ఎమ్మెల్యేలకు కూడా ఇంటర్వ్యూ లేకుండా కనీసం నియంతృత్వాన్ని అమలు చేస్తున్న కేసీఆర్ను ఏ విధంగా తరిమి కొట్టారో రాబోయే రోజుల్లో అంతకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తారు. ఖచ్చితంగా వచ్చే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి పార్టీ ఏర్పాటు చేస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, మదనపల్లిని జిల్లా ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.